ఈ ఊర్లో ఎవరైనా చనిపోతే ఆ శవాల్ని ఏం చేస్తారో తెలుసా? మీరెప్పుడు చూడని ఒక వింతైన ఊరునైతే చూపిస్తాను. ఆ ఊరు పేరు దొరగుట్ట. ఇవేంటో తెలుసా? ఇవైతే ఈత పండ్లండి. వీటితో సారాయి కాస్తారు. పండు కాని పండు, తాటి పండును ఎప్పుడన్నా తిన్నారా? వీడియో పని మీద చింతూరు వెళ్ళి వస్తుండగా ఒక వింతైన ఊరు కనిపించింది మాకైతే. గతంలో అయితే మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు దొరగుట్ట అనే ఊరుంది, ఆ ఊరు కూడా మాకు చూపించండి అని. ఈ రోజైతే మీకు ఆ ఊరు ఎలా ఉంటుందో నేనైతే మీకు చూపిస్తాను. దిమ్మ తిరిగిపోయేటట్టు ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి 3 కిలోమీటర్ల లోపలికైతే వెళ్లాల్సి ఉంటుంది. ఇదిగోనండి కనిపిస్తుంది కదా, ఇదేనండి ఆ ఊరు. వచ్చేసాం దొరగుట్టకి. ఊరు మొదట్లో అయితే మాకు వింతైన రాళ్ళైతే నిలబెట్టి కనిపించాయి. ఇది రాళ్లతో చేసిన సింహాసనం లాగుంది. వామ్మో, ఇంకా ఉన్నాయి చూడండి. వీటిని చూస్తూ ఉంటే నాకైతే డౌట్ కొడతా ఉంది. కానీ ఇవేంటో మీకు తెలిస్తే అసలు నమ్మలేరు తెలుసా? అసలు ఇలా ఎందుకు నిలబెట్టారు, వీటి వెనుకున్న కథేంటో తెలిస్తే మీరు అస్సలు ఆశ్చర్యపోతారు. వీటి గురించి అయితే మీకు ఇప్పుడే చెప్పను, చివర్లో చెప్తాను. ఇప్పుడే చెప్పాను అనుకో భయపడతారు. ఇంకా ఈ ఊర్లో మరెన్నో వింతైన విషయాలు అయితే ఉన్నాయి. నాతో పాటు మీరు కూడా ఊరు లోపలికి రండి, నేను చూపెడతాను. ఇదైతే గడ్డి బాము అండి. కింద అయితే పెట్టరు ఆదివాసులు, ఇలా పైనే పెడతారు గడ్డిని. ఈ ఊరి పేరు దొరగుట్ట. బాగుంది ఈ ఊరి పేరు అయితే. మనమైతే ఈ కనిపించే ఇంట్లోకి అయితే వెళ్దాం. ఇంట్లో ఎవరున్నారో చూద్దామా? అన్నీ పెంకిటిల్లులే కనిపిస్తున్నాయి, ఒక్క గడ్డి గుడిసె కూడా కనిపిస్తా లేదు. లోపలైతే ఎవరో ఉన్నారండి. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇక్కడైతే ఒక బాలింతరాలు అయితే కనిపించిందండి. చిన్న బేబీ పుట్టి 4 రోజులు అవుతుందట. ఇంట్లోనే డెలివరీ అయిందట. అసలు ఇంట్లో డెలివరీ కావడం అంటే చాలా అరుదైన విషయం కదా. ఇది వర్షాకాలం కదా, నీళ్ళైతే కాంచుకొని వాడుతున్నారు, మంచిది కదా. చాలా మంది అయితే నా భాషను చూసి కామెంట్ అయితే చేస్తున్నారు. అక్కో నీ భాషకో దండం తల్లి, నీకు తెలుగు రాదా అని కొంతమంది, మరికొంతమంది ఏమో భలే మాట్లాడుతున్నావక్క నువ్వైతే అంటున్నారు. అందరికీ నాదొకటే సమాధానం, నేను తెలుగు భాష పండితురాల్ని కాదు, ఒక అడవి బిడ్డని, ఒక అడవిలో పుట్టి పెరిగిన అమ్మాయిని. నన్ను నా భాషని భరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. ఈ ఇంటిలోనైతే మీరు నమ్మలేని విషయాలైతే నేను చూపిస్తాను, చెప్తాను. చాలా బాగుంటుంది. ఈ వీడియో అయితే చివరి దాకా చూస్తే మీకు నమ్మలేని విషయాలు అయితే తెలుస్తాయండి. వీడియో కూడా ఎక్కడా మీరు మిస్ అవ్వద్దు. ఇవేంటో తెలుసా? అమ్మడానికి సిద్ధంగా ఉన్న ఇప్పబద్దలు. వీటినైతే అడవిలో సేకరించి ఇలా అమ్ముతారు, నూనె పట్టించడానికి తీసుకెళ్తారు. ఇదే నూనె అయితే సంవత్సరం పొడవు వాడుతారండి ఈ ఆదివాసులు. మనమైతే ఇంటి లోపలికైతే వెళదాం. లోపలైతే ఒక అరుదైన విషయం అయితే మీకు చూపిస్తాను. ఎండాకాలం వస్తే చాలు, చాలా కూలుగా చల్లగా ఉంటుందండి. ఎందుకంటే గోడలు మట్టితో చేసినాయి కాబట్టి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కుండలే ఎక్కువ వాడతారు అనమాట. ఇక్కడ ఇలాంటి కుండలే వాడతారు, మట్టి కుండలు. అల్యూమినియం పాత్రలు, టీలి పాత్రలు తక్కువ, మట్టి కుండలే వాడతారు ఎక్కువ. పట్టణంలోకి వెళ్ళి చాలా మంది కల్తీ అయిపోయారు, గాని ఆదివాసి గూడెల్లో మాత్రం పూర్వకాలంలో మన తాతలు ముత్తాతలు మట్టి కుండలో వండినట్టుగా అలాగే ఉంది ఆచారం. ఇదిగో చూస్తున్నారా, ఇక్కడైతే ఒక వింతైన వంట అయితే కనిపిస్తుందండి. చాలా మంది మా ఆదివాసులు కూడా పట్టణంలో వెళ్ళి ఇలాంటివి మర్చిపోయారండి. ఒకప్పుడైతే మా తాత ముత్తాతలు కూడా ఇలాంటివి చేసుకుని తాగేవాళ్ళనమాట. ఎర్ర బియ్యము అలసందల జావా ఇది. అదంట రైస్ తో చేసిన జావ అంట. చూడు ఎర్రగా ఉంది, ఎర్ర గింజల జావా. సూపర్ అక్క. వెరీ గుడ్. పప్పులు వేసి జావలాగా చేస్తున్నావా? అదే మంచిది. ఆదివాసుల జీవన విధానం మనం ఫాలో అయితే మనకి బీపీలు, షుగర్లు, గుండె జబ్బులు ఏవి రావు. చూడండి ఫ్రెండ్స్, ఇంత చూడు, నేనేమో అనుకున్నాను కానీ ఇంట్లో దంచినవి పప్పులు కలిపి జావ చేస్తున్నారు. ఎంత సూపరో కదా. ఆదివాసుల చేనులో పండిన ఎర్ర బియ్యంతోని అలసందలు కలిపి జావ అయితే చేస్తారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఇవేంటో తెలుసా? ఈత పండ్లు. అక్కడక్కడైతే ఈత కళ్ళు మీరు చూసున్నారు కదా, ఆ చెట్టు పండ్లు అన్నమాట. ఇట్లాంటి ఈత పళ్ళను బాగా పులువబెట్టి సారాయి అయితే వండుతారు. నా ఛానల్లో అయితే ఆదివాసులు చేసే రకరకాల మత్తు పానీయం చూపించాను. మొట్టమొదటిసారిగా ఈత పళ్ళనైతే చూపిస్తున్నానండి. వీటితో కళ్ళు కూడా వండుతారు, తింటారు. ఆదివాసి అమ్మాయి పెళ్లిలో అయితే 7 రకాల మత్తు పానీయాలు అయితే ఇస్తారని చెప్పాను కదా,
అందులో ఈత సారాయి కూడా ఇస్తారనమాట. చాలా మత్తొచ్చే పానీయం ఇది. వాళ్ళు సేకరించిన ఇప్ప పువ్వు, ఇప్ప బద్దలు అడవిలోంచి సేకరించుకొని తీసుకొచ్చి నిలువైతే ఉంచుకుంటారండి. అవసరమైనప్పుడు తీసుకెళ్లి వాటిని అమ్ముతారు. ఇదిగో చూస్తున్నారా, మా అడవి గుడెల్లో కూడా దోమతెరలు ఎలా వాడుతున్నారు. నేను చూపించిన ఆ ఊర్ల కంటే ఈ ఊరు కొద్దిగా డెవలప్ అయినట్టు అనిపిస్తుంది. కొన్ని ఊర్లో అయితే ఇలా దోమతెరలు వాడక మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు వచ్చి జోల కట్టుకుని మోసుకొని పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీరు చూసే ఉంటారు పేపర్లో, న్యూస్ల్లో. కొంతమంది ఆదివాసులకి దోమతెరలు ఇస్తే వాటినేమో చేపలు పట్టడానికి ఉపయోగిస్తున్నారు. ఈమె కూడా ఇంట్లోనే డెలివరీ అయిందట. హాస్పిటల్ వీళ్ళకి దూరంగా ఉన్నాయి కదా. మీకైతే వింతగానే ఉన్నా చాలా మంది ఆదివాసులు అయితే ఇంట్లోనే డెలివరీ అవుతారండి. 9 నెలలు నిండే వరకు కూడా ఏదో ఒక పని చేస్తానే ఉంటారండి. వాళ్ళు చెట్లలో పుట్టల్లో తిరుగుతూ ఈ కాయ ఆ కాయ కోస్తూ ఈ పని ఆ పని చేస్తూ తిరుగుతూనే ఉంటారు. అందుకేనేమో వీళ్ళకి ఊర్లోనే నార్మల్ డెలివరీ అయిపోతుంది. నిజానికి ప్రకృతిలో పుట్టిన ప్రతి ప్రాణి నార్మల్ డెలివరీనే అవుతుంది. వాటికి డబ్బు సంపాదించాలని ఆశ, స్వార్థం ఉండదు కదా. మనిషికి స్వార్థం, ఆశ ఎక్కువే కొద్దీ అడవికి దూరం అవుతున్నాడు. వీళ్ళైతే అడవిలో ఇంద్రభవనం లాగుంది కదా. ఆదివాసులకైతే ఎండాకాలం చాలా చల్లగా ఉంటాయండి. పెంకిటిల్లులు కదా, మట్టి గోడలు కదా. ఈ ఊరికైతే కొన్ని కట్టుబాట్లు ఉన్నాయండి. ముందే చూపించాను కదా. అవి చూడ్డానికి వింతగా ఉన్నా అందరినీ ఆలోచింపజేస్తాయి. చాలా మంది అయితే విదేశాలకు వెళ్లి అక్కడున్న అద్దాల మేడల్ని, అద్భుతమైన నగరాలని చెప్పి చూపిస్తున్నారు. కానీ మన చుట్టే ఉన్న వింతైన అడవి పల్లెలు మాత్రం మర్చిపోతున్నారు. కానీ నా ఛానల్లో మాత్రం అవన్నీ మీరు మిస్ కాకుండా చూపిస్తా. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఫాలో కండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆదివాసుల దగ్గర అయితే గ్యాస్, స్టవ్ లాంటివి ఉండవండి. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వీటితోనే సంవత్సరం అంతా వంట చేస్తారు. బయట గ్యాస్ కోసం, పెట్రోల్ కోసం ఎన్ని యుద్ధాలు జరిగినా వీళ్ళకేమి తెలియదు, అవసరం లేదు కూడా. ఇలాంటి అరుదైన గ్రామాలు, అందమైన గ్రామాలు మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. కొన్ని ఊర్లకు మనం వెళ్ళాలంటే ఆ ఊరి పటేల్ అనుమతి మనం తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక ఇల్లు అయితే చూపిస్తానండి. మీకు ఆ ఇంట్లో అయితే ఒక అమ్మాయి అయితే ఉందండి. ఆ అమ్మాయిని చూపిస్తాను నేను మీకు. ఎలా మోసపోయిందో కూడా చెప్తాను. మనమైతే ఒకసారి ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాం. చూడండి, ముందర గేటు కూడా అడవి కలపతో చేసి ఉన్నది. ఇదిగా చూడండి, ఇక్కడ కనిపిస్తున్న చిన్న డాబాకి అటుపక్క ఇటుపక్క పెంకులతో ఎలా యాడ్ చేసి పెట్టారో. నేను చెప్పింది ఈ ఆదివాసి అమ్మాయి గురించేనండి. ఉయ్యల లోపలైతే ఒక చిన్న పాప నిద్రపోతుంది. ఒక 2 సంవత్సరాలు ఉంటాయేమో. కొన్ని చోట్ల ఆదివాసులే మోసం చేస్తారు. ఈ అమ్మాయి కూడా ఆ విధంగానే మోసపోయిందండి. అది ఇదే వీడియోలో చెప్తాను. ముందైతే ఇంటి లోపల ఏమున్నదో చూద్దాం. ఇక చూడండి, ఇవి కూడా మట్టితో చేసిన గోడలేనండి. పైన పెంకు ఉంది. చూడండి, అన్నము. ఈ అన్నం అయితే వీళ్ళ చేనులో పండిందే, వీళ్ళు దంచుకున్నదండి. మిల్లు అయితే పట్టించారు. వీళ్ళే నేచురల్ గా దంచుకొని చేస్తారనమాట. ఇగో గంజి, కూర. చూడండి కుండ పాత్రలో ఎలా చేశారో. ఆదివాసి పల్లెల్లో అయితే ఇంకా కుండ మర్చిపోలేదన్నమాట. ఇంకా నడుస్తూనే ఉంది. బెండకాయ కూర ఆయిల్ లేకుండా చేస్తారు. బయట కూర్చున్న ఆదివాసిని కూడా చూపిస్తాం. ఎవరైతే లావుగా ఉన్న వాళ్ళైతే పొట్టొచ్చి ఉండేవాళ్ళు కానీ కనిపించారు మీకైతే. ఇంకేమున్నాయి లోపల, ఏమేమున్నాయి, ఏం చూపించాలి మీకు. ఇంకా చాట, రైసు అలా దంచి పెట్టుకుంటారు. ఇదైతే దంపుడు రైస్ అండి. చూడండి, ఇలా దంచి తింటే షుగర్ వస్తుందా? రాదు. దాంట్లో ఉన్న బలము ఎక్కడికి పోదు. ఇప్పటికీ ఆదివాసీ పల్లెల్లో మాత్రం షుగర్ కానీ, బీపీ కానీ, ఎలాంటి గుండె జబ్బులు కానీ ఏవి కూడా రాలేదు. ఎందుకు? ఇలా దంపుడు బియ్యంతో తింటారు గనుక. పగలంతా అడవుల్లో కష్టపడతారు, పోడు వ్యవసాయం చేస్తారు. వీళ్ళ దగ్గర అయితే ఖచ్చితంగా మొక్కజొన్న అనేది కంపల్సరిగా ఉంటుందండి. ఇలా ఎండబెట్టి ఉంచుకుంటారు. నేనైతే గత వీడియోలో ఏ రోజుకు ఆ రోజే దంచుకుంటారని చెప్పాను కదా. ఇక్కడైతే కొన్ని ఉంచారు ఫ్రెండ్స్.
అబ్బా ఎంత బాగుందో కదా ప్రకృతి. ఇలాంటి పల్లెల్లో జీవించాలంటే అదృష్టం ఉండాలి. చెప్పానుగా పండుగాని పండు, ఇక్కడ తాటి పండుగ కూడా తింటారని. తాటికాయ పండడానికి 2 నెలలు అయితే పడుతుంది. దీంట్లో అయితే చాలా పోషక విలువలు అయితే ఉంటాయి. చాలా మందికి తెలియదు, ఆదివాసులకు తప్ప. దీని గుజ్జునైతే చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ పిల్ల కూడా తింటుంది చూడండి. ఈ పండు గుజ్జును తీసుకొని మా ఆదివాసులు అయితే పప్పలు వండుకుంటారు. కొంతమంది అయితే కాల్చుకొని తింటారు, కొంతమంది అయితే డైరెక్ట్ గా పచ్చిగానే తింటారు. ఎలా తిన్నా కూడా తీయగా ఉంటుంది ఇదైతే. ఈ అమ్మాయి మోసపోయిందని చెప్పాను కదా, ఈ అమ్మాయి కథ అయితే నాకు చాలా బాధ పెట్టింది నన్నైతే. ఆదివాసులు ఒకళ్ళని మోసం చేయరని చెప్పాను నిజమే, కానీ ఆదివాసి అయ్యుండి ఒక ఆదివాసి అమ్మాయిని ఎలా మోసం చేయాలనిపించిందో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ. అసలు విషయానికి వస్తే ఈ అమ్మాయి పక్కూరు అబ్బాయి ప్రేమించుకున్నారట. ప్రేమించుకున్న తర్వాత మళ్ళీ పెద్దల సమక్షంలోనే పెళ్లి జరిగింది. ఈ అమ్మాయికి ప్రెగ్నెంట్ వచ్చిన తర్వాత ఆ అబ్బాయి అయితే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ అమ్మాయి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు కలిసి వెళ్లి ఆ అబ్బాయిని వెళ్లి నిలదీసి అడిగినా కూడా అబ్బాయి అయితే తీసుకెళ్లలేదు, రాలేదు. ప్రస్తుతానికైతే పాప పుట్టి సంవత్సరమే అవుతుంది, పుట్టింట్లోనే ఉంది. తన భర్త అయితే పాప ముఖం కూడా చూడలేదట. ఏమ్మా నువ్వు వెళ్లి కేసు పెట్టలేదా అని అడిగాను నేను. వీళ్లకు పోలీస్ స్టేషన్లు కోర్టులు అయితే ఏం తెలియదండి. కాదు, మీరు కేసు పెట్టకి పెద్ద మనుషులు తీసుకుని వెళ్ళలేదా? లేదక్క. ఎందుకు? ఈ పోనీ ఊర్లో పెద్ద మనుషుల్ని కలిసేసి నువ్వు ఒకతే నేను పాపను పట్టుకుని నేను వెళ్ళి కేసు పెట్టాలి కదా. అలా కేసు పెడితే వాడిని నువ్వు అక్కడేం మాట్లాడొద్దు, వాళ్ళే చూసుకుంటారు అంతా. వాడిని పిలిపిస్తారు అక్కడ. ఎన్ని సంవత్సరాలు వస్తుంది? సంవత్సరం అవుతుంది. సమక్షంలోనే ఊరి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని వెళ్ళి కూడా ఈ అమ్మాయి పట్ల ఆ పాప పట్ల చూడండి ఆయన అయితే ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాడో. ఇలా ఎక్కడో ఒక చోట ఒకటో రెండో జరుగుతూ ఉంటాయి, ఇలాంటివి తక్కువ. ఇలా జరిగినా కూడా మా ఆదివాసుల్లో అయితే ఈ అమ్మాయి కూడా సూసైడ్ చేసుకుని చచ్చిపోవడాలు ఇవి అవి చేసుకుని వెళ్ళిపోవడాలు అంటివి ఏం చేయరండి, ధైర్యంగా ఉంటారు. చూడండి ఆ ఉయ్యాల్లో పడుకున్న బంగారు తల్లి ఎంత బాగుంది కదా. ఇలాంటి చక్కటి తల్లిని ఎలా వదిలిపెట్టి బుద్ధి అయిందో ఆ బుద్ధి లేని ఎదవకి. పాపం ఈ అమ్మాయి వయసు కూడా చాలా చిన్నగా అనిపిస్తుంది, 22, 23 అంతే ఉంటుంది. ఇదిగో చూడండి మధ్యలో కూర్చొని పనీలు వేసుకొని ఉన్నాడు కదా ఈ అమ్మాయి తండ్రి అట. మిన్నరే కదా మీకు మార్కు మిన్నరే. వీళ్ళకైతే ఎట్టపాక మండలం వస్తుందండి, అక్కడ ఒక పోలీస్ స్టేషన్ కూడా ఉంది. అక్కడైతే వెళ్ళి కేసు పెట్టండి అని కూడా చెప్పినాను. ఏదైనా సాయం కావాలంటే నా నెంబర్ కూడా ఇచ్చాను వాళ్ళకైతే. ఈ అమ్మాయికి జరిగిన అన్యాయం చూస్తే నాకైతే కడుపు తరక్కుపోతుంది. ఈ తల్లిదండ్రులకేమో చదువు రాదు కదా, కూతురు జీవితాన్ని చక్కపరుచుకోవాలి, ఎలా న్యాయం చేయాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారండి. నేనైతే నా వంతుగా సలహా మాత్రం ఇచ్చానండి. ఊరు ముందట నిలబెట్టిన రాళ్ళ గురించి అయితే నేను వీళ్ళని అడిగాను. చాలా ఆసక్తికరమైన విషయాలు అయితే చెప్పారు వీళ్ళు. ఆ వివరాలు అయితే నేను వీడియో చివర్లో అయితే చెప్తాను. దానికి ముందుగా ఒక అవ్వ గురించి అయితే మాట్లాడదాం. ఈ అవ్వను చూసారా? ఎవ వయసు ఎంత అనుకుంటున్నారు? ఇందాక చూపించాను కదా ఆ కూతురు తల్లి, వాళ్ళమ్మని కన్నా వాళ్ళమ్మట ఇది. ఈమె అంటే దాదాపుగా 3 తరాలు చూసుకుంటూ వస్తుంది ఈ అవ్వ. వయసు 80-90 అయ్యుండొచ్చు, కానీ ఇప్పటికి కూడా కళ్ళద్దాలు లేవు చూడండి. ఇప్పటికి ఈ అవ్వ అయితే ఎవరి మీద ఆధారపడదంట, తన పనులు తానే చేసుకుంటదట. తనకంటూ ఒక సపరేట్ గుడిసి ఉంది. చూద్దాం మనం అయితే. చూడండి 90 సంవత్సరాల వయసులో కూడా ఎలా నడుస్తుందో. ఇదేనండి ఆ అవ్వ ఉండే రాజభవనం. చూద్దాం. ఎవరిల్లు వాళ్ళకి గొప్పే కదా. అబ్బా నాకైతే అర్థమైంది అవ్వ ఆరోగ్య రహస్యం. ఇక్కడైతే మట్టి పాత్రలతో వండేసింది అవ్వ. మట్టి పాత్రలతో వండుకొని తినేవాళ్ళు 3 తరాలు చూస్తారనమాట. ఇదొక అడవి ఆకుకూరండి. ఈ కూరలో ఇప్ప నూనెతోనే తాలింపు వేసింది అవ్వ. అవసరం అయితే అప్పుడప్పుడు ఇలాంటి ఆకుడప్పులతోనే వాడుతారు గాని ప్లాస్టిక్ అస్సలు వాడు. నేనైతే చెప్పడం మర్చిపోయాను, అందుకేనేమో క్యాన్సర్ కూడా రాదు వీళ్ళకైతే. ఇక్కడైతే మట్టి పాత్ర ఉంది, ఇక్కడ ఏముందో చూద్దాం. ఖాళీగా ఉంది. ఇప్పటికీ ఒకరి మీద ఆధారపడకుండా, ఒకరి సాయం లేకుండా జాగ్రత్తగా నడుస్తుంది. తన పనులు తనే చేసుకుంటూ కోళ్లు ఇవి అవి పెంచుకుంటుంది. ఇదేంటో తెలుసా, చాలా మంది మర్చిపోయారు దీన్ని. పెరుగును చిలికే కవ్వం అన్నమాట. మీరు ఎప్పుడైనా ఇలాంటిది చూస్తున్నారా? కొత్తగా చూస్తుంటే కామెంట్ అయితే చేయండి. చుట్టూ అడవే ఉందండి. ఒకప్పుడు ఎలుగుబంట్లు కూడా వచ్చేవంట. అసలు ఏ రణగొన దొన్నులు లేవు. చాలా ప్రశాంతంగా ఉంది ఆ ఊర్లో. స్వచ్ఛమైన గాలి, మంచి మనసులు, ఇలాంటిది ఒక్కటి చాలాదా ప్రశాంతంగా జీవించడానికి.
దాదాపు మీకు ఊరు మొత్తం చూపించాను మీకు. ఇప్పుడు ముందున్న రాళ్ళ గురించి మాట్లాడదాం. ఆ ఊరు ముందు నిలబెట్టిన రాళ్ళకు ఒక చరిత్ర అయితే ఉన్నది. ఈ ఊరికి సంబంధించిన ఆదివాసులు ఎవరన్నా చనిపోతే వాళ్ళనైతే ఈ రాళ్లలో చూసుకుంటారనమాట. అంటే ఇక్కడ 2 గుర్తులు ఉన్నాయి కదా రాళ్ళు, 2 వ్యక్తులు ఉన్నట్టు. ఇదేమో మరొక్కరిది. అసలు ఊరు కానుకొని ఈ రాళ్ళు ఎందుకు పెడతారంటే చనిపోయిన వాళ్ళు కూడా ఈ ఊర్లోనే ఉన్నట్టుగా తమతోనే ఉన్నట్టుగా గుర్తుగా పెడతారు ఆ రాళ్ళు. ఆ చనిపోయిన వ్యక్తివి ఏమన్నా గుర్తులు, బట్టలు, వాళ్ళు వాడిన వస్తువులు కావచ్చు, ప్లేట్లు కావచ్చు, సంచులు, ఇంకా రకరకాల తినే పదార్థాలు కూడా పెడతారు అక్కడ తెచ్చి. ఈ రాళ్ళన్నీ చనిపోయిన వాళ్ళ గుర్తులని నేను చెప్పాను కదా. కానీ వీళ్ళ యొక్క శవాలు మాత్రం అడవిలో పూడ్చిపెట్టడం గాని కాల్చివేయడం గాని చేస్తారు. ఆ చనిపోయిన వ్యక్తి బూడిద గాని లేదా అతనికి సంబంధించిన వస్తువు గాని తీసుకొచ్చి తవ్వి భూమిలో పాతి పెట్టి దానిపైన ఈ బండలు అయితే నిలబెడతారు. ఈ ఆచారానికి అర్థం ఏంటో తెలుసా? ఒక ఆదివాసికి సంబంధించిన ఒక వ్యక్తి చనిపోతే ఆయన జ్ఞాపకాలు, ఆయన యొక్క పనులు మాతోనే ఉన్నాయి అని అర్థం. మేము నిన్ను మర్చిపోలేదు అనడానికి నిదర్శనం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి కూడా చనిపోయిన వాళ్ళయేనండి. వీటిని చూసైతే ఊర్లో చిన్నపిల్లలు గాని పెద్దవాళ్ళు గాని భయపడరండి. ఇవే వాళ్ళకి శ్రీరామ రక్షగా భావిస్తారు. ఎలా అనిపించింది మా దొరగుట్ట వీడియో? ఈ వీడియో మీద మీరైతే మీ కామెంట్ అయితే తప్పకుండా రాయండి. మన చుట్టే మనకు తెలియని మరెన్నో అడవి గ్రామాలు ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను మీకు. నా వీడియోలను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ అడవి బిడ్డ రాధ. फूलो फूलो करो फूलो रे